ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో శ్రీ సత్యనారాయణ వ్రత కథలు 5 కథలు తెలుసుకుందాం. ఓం ప్రథమోధ్యాయః. పూర్వము ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిశారణ్యమున కూడియున్నవారై శూతమునిని చూచి ఇట్లడిగిరి: ఏ వ్రతము చేసినా, ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించునో అట్టి దానిని తెలుపుము అని మహామునులు సూతుల వారిని కోరిరి. అందులకు సూతముని: ఓ మునులారా, పూర్వము ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మీకు చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగను అని ఆలోచించుచు విష్ణులోకమునకు వెళ్ళెను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండను, తెల్లని శరీర ఛాయ గలవాడును, శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారములు గలవాడును అగు శ్రీహరిని చూచి ప్రార్థించెను. మనస్సుతో ఊహించుటకు గాని, వాక్కుతో వివరించి చెప్పుటకు గాని, శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణవయ్యు సుగుణాత్ముడవైనటువంటియు, ఆది పురుషుడైనటువంటియు, భక్తుల బాధలు తొలగించినట్టి శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి ఆ స్తోత్రముని విని నారద మహామునితో ఇట్లనెను: ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తీర్చెదను, చెప్పుము అనెను. నారదుడు శ్రీ మహావిష్ణువును చూచి: జగద్రక్షక, భూలోకమున మానవులు నానా యోనులం బుట్టుచు నానావిధ కష్టములను అనుభవించుచున్నారు. వారలకా కష్టములు ఎట్లు తొలగును? అందుకేదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపవే అని ప్రార్థించెను. అందులకు శ్రీహరి ఇట్లు చెప్పదోడంగెను: నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగితివి. అందులకు ఒక వ్రతము గలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొందినవారే పరమున మోక్షమును పొందుదురు. అది విని నారదుడి ఇట్లు అడుగుచున్నాడు: ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతము ఎటుల ఆచరించవలేను? దానిని ఇదివరలో ఎవరు ఆచరించిరి? అది అంతయు సవిస్తరముగా ఎరిగింపుము అని కోరెను. అందులకు శ్రీహరి ఇటుల చెప్పదొడంగెను: సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకలైశ్వర్యములు కలుగుజేయును, సంతానము కలుగును, సర్వత్ర జయప్రదముగా నుండును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమున గాని, ఒక శుభదినమున గాని ఆచరించవలేను. కష్టములు సంభవించినప్పుడును, దరిద్రంతో బాధపడుచున్నప్పుడును ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించు, అట్టి వివాదమున తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరమునకొకమారైనను చేయవచ్చు. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథియందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినమును గాని చేయవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారము నిర్వర్తించుకుని శుచియే నిశ్చల భక్తితో దేవాది దేవా శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారము చేయవలేను. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానములు నెరవేర్చుకుని సాయంకాలము మరల స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరింపవలేను. పూజా స్థలమున గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలేను. కలశమును వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలేను.
లోభత్వము చేయరాదు. యథాశక్తి అన్నియూ ఆచరించవలేను. ఈ కలశము మీద మరలా క్రొత్త వస్త్రము పరచవలేను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమనుంచవలేను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో కాని, అర్ధకర్షము బంగారంతో గాని, లేదా తుదకు పావు కర్షం బంగారంతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపముగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధిదేవతలతో సహా పూజించవలేను. మొదట కలశమున వరుణదేవుని పూజ చేయవలెను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలెను. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతమును ఆచరించవలేను. బ్రాహ్మణులు కానివారు పౌరాణికముగానే వ్రతము ఆచరించవలేను. తుదకు ఏ దినమునైనను సాయంకాలము ఈ వ్రతమును ఆచరించవలేను. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీ సమానముగా పోసి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధముగా నైవేద్యములు జరిగించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనము చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములను జరిగించవలేను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది ప్రథమోధ్యాయః. 2వ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడుండెడివాడు. అతడు మిగుల దరిద్రుడగుడిచే అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండెడివాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడుగావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములను అనుభవించట చూసి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడే ఆ బీద బ్రాహ్మణునకు ఎదురుగా పోయి, ఓ ఈ బ్రాహ్మణుడా, నీవు వేద విధుండవై యుండియు ఇట్లు దరిద్రము అనుభవించుట తిరుగుచుంటివేమి అని అడిగెను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దరిద్రము పోవుటకేమైనా ఉపాయము చెప్పుమని ఆ బ్రాహ్మణుని అడిగెను. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును. ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించు విధానము కూడా చెప్పి అక్కడనే అదృశ్యమయ్యాడు. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదనని తన మనసులో సంకల్పించుకున్నవాడే ఆ రాత్రి ఉత్సాహము వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమున లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకున్నవాడే ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనసున మరలా సంకల్పించుకుని భిక్షాటనమునకు బయలుదేరును. ఆ దినమున ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతము ఆచరించెను. ఆ వ్రతము యొక్క ప్రభావము వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించెను. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేయుచుండుట వలన బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడగుటేగాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షము పొందెను. మరలా ఆ మునులు సూతుల వారితో ఇట్లంది, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరు ఈ వ్రతము చేసిరో అది అంతయు వివరముగా తెలుపుమని కోరిరి. సూతులు వారు, ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచే
చేయబడినదో చెప్పుచున్నాను వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినుచుండెరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకునే జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెలనమ్ము అతడు మిగుల ఆకలి దప్పులతో నుండియు బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపమని ప్రార్థించాను. ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్ముకున్నవాడు మిగుల సంతోషించి దాహము తీసుకొని ప్రసాదమును గ్రహించి భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెడలిపోయెను. కట్టెలమ్మువాడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరెను. కట్టెలమ్ము అతడు ఆ దినము ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనము వచ్చెను. అందులకతడు మిగులు సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగునవి తీసుకొని ఇంటికి చేరెను. అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతము ఆచరించెను. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవితకాలమంతయు సకల సుఖములు అనుభవించి అంతమున స్వర్గలోకమును పొందెను. 3వ కథ. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోష పెట్టుచుండును. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతము ఆచరించిరి. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా సాధువనునొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లు అడిగెను. ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపుగోరుచున్నాను, దయతో నాకు చెప్పుము అని కోరెను. వైశ్యుడు అట్లు అడుగగా రాజు ఇట్లు చెప్పెను. ఓయి, పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతమాచరించు విధానము కూడా తెలిపెను. వైశ్యుడు రాజు చెప్పినదంతయు విని, ఓ రాజా, నాకును సంతానము లేదు కనుక నేనును ఈ వ్రతము ఆచరించి సంతానము బడయుదును అని పలికెను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకొనినవాడై సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆచరించెదను అని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణై భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసమున ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమాన ఎగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథా, మనకు సంతానము కలిగించు సత్యనారాయణ వ్రతము చేసిదని ప్రతిజ్ఞ చేసితివి కదా, మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చేయుడు అని అనెను. అందులకతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేసెదను అని అప్పటికి ఆమెకు సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణములోకి పోయెను. తరువాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయసు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి ఆ అమ్మాయికి తగిన వరుణ్ణి వెదికి చూచి తీసుకురమ్ము అని చెప్పి పంపెను. సాధువు అను వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చెను. అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడగు నుండుట చూచి సాధువు వైశ్య కుమారునకు తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవముగా పెండ్లి చేసెను.
ఆ ఆనందములో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతము విషయము మర్చిపోయెను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపము వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహునిపుణుడైన ఈ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమును గల రత్నసానుపురమునకు బోయెను. ఆ రత్నసానుపురమును చంద్రకేతు అను మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయుకుండుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించినవాడే అతనిని శపించెను. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగునుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారము నుండి కొంత ధనమును అపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకుండ్రి. ఆ రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలలా వెదుగుచు తమ దగ్గరకు వచ్చుచుండట చూచి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయిరి. రాజభటులు ధనము అక్కడ ఉండట చూచి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు కడకు గొనిపోయిరి. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకొని వచ్చితిమి, విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించిరి. రాజు ఏమియూ విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహమునందుంచుడని ఆజ్ఞాపించెను. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహమున బంధించిరి. ఎంత ప్రార్థించినను వారి మాట వినువారెవరునూ లేకపోయేది. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంతయు తన అధీనముగా ఆవించుకొనెను. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టములు పాలైరి. వారి గృహమందున్న ధనమంతయు చోరులు అపహరించుకుని పోయిరి. మరియు లీలావతికి రోగము వచ్చెను. మనోవిచారములు అధికమయ్యను. తినుటకు తిండి అయినను లేక ఇంటికి తిరిగి భిక్షమెత్తుకుని బ్రతుకుచుండిరి. కళావతియు అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకొనెను. ఆ దినము బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుచుండట చూచి కళావతి ఆ వ్రతము పూర్తి యగునంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతమును చూచి కథ విని స్వామిని ప్రార్థించెను. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకొనెను. అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ నుంటివి అని అడిగాను. అందులకు కళావతి, అమ్మా, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తియగు వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదము తీసుకొని వచ్చితిని అని చెప్పెను. అది విని లీలావతి సంతోషించి తానును ఆ వ్రతము చేయవలనని తన మనసులో సంకల్పించెను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడియున్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు, మా అపరాధమును క్షమించి నా భర్తయు అల్లుడును సుఖముగా ఇల్లు చేరునట్లుగా అనుగ్రహింపుము అని ప్రార్థించెను. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయుట వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి యందు చంద్రకేతు మహారాజునకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధింపబడి ఉన్న వైశ్యుల నిరువరను ప్రాతకాలమునందే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయుము, లేనిచో నీవు సర్వనాశనమయ్యదవు అని చెప్పి అదృశ్యుడయ్యెను. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కల సభలోని వారందరకు చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధ విముక్తులను చేసి ఇక్కడకు తీసుకొని రండని భటులకు ఆజ్ఞాపించెను. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజు కడకు తీసుకుని వచ్చిరి. ఆ వైశ్యులు రాజునకు నమస్కరించి రాజు ఇంకనూ తనకిట్టి శిక్ష విధించునోయని భయభ్రాంతులై ఉండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూచి, ఓయి, దైవ ప్రతికూల్యము వలన మీకు ఇట్టి దుఃఖము సంభవించెను, ఇక మీకు భయము లేదు, మిమ్ములను విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రములించి సంతోషపరిచెను. ఇంకను రాజు వారిని అనేక విధముల గౌరవించి తాను స్వాధీనము చేసుకున్న దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టెను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పెను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధములు కొనియాడి తమ దారిని పోయిరి. 4వ అధ్యాయము. పిదప ఆ వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించుచు బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు
తమ నగరమునకు పోవుటకై బయలుదేరిది. వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపము ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవయందున్న సామానులు ఏమిటి అని అడిగెను. ఆ మాటలు విని వైశ్యులు ధనగర్వంతో నున్నవారుగావున పరిహాసముగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందులకు? ధనమును అపహరించుటకు ఆలోచించుతుంటివా? పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పిది. ఆ సన్యాసి అది విని అట్లే ఎగుగాక అని చెప్పెను. ఆ విధముగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెడలిపోయి కొంచెము దూరము పోయి ఒక చెట్టు క్రింద కూర్చుండెను. పిదప ఆ వైశ్యుడు నిత్యకృత్యము నెరవేర్చుకొని పడవలోకి చూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలియుండెను. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతోనున్న సంచులకు బదులు ఆకులు అలములుండుట చూచి మూచిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించసాగెను. అప్పుడు అల్లుడు మామను చూచి, ఏడ్చుట వలన ప్రయోజనమేమున్నది? సన్యాసి శపించెను కనుక ఇట్లయినది. ఇక ఏమి చేసినను ఆ సన్యాసియే చేయవలెను కనుక ఆయన ప్రార్థించుట మంచిది. అలా చేసిన ధనము లభించును అని చెప్పెను. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానుడను అవివేకినై మీతో పరిహాసముగా మాట్లాడితిని. నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధముల ప్రార్థించెను. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూచి, ఓయి, నా వ్రతము సత్యనారాయణ వ్రతము చేయుదునని చెప్పి ఆ వ్రతము చేయకపోవటం వలననే నీకిట్టి బాధలు కలిగెను అని చెప్పెను. వైశ్యుడు ఆ సన్యాసిని చూచి, ప్రభు, ఈ లోకమంతయు నీ మాయ వలన నిండియున్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు. ఇక నేనెంత వాడను? నాపై కరుణ చూపము. నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుము అని అనేక విధములు ప్రార్థించెను. అందులకు సంతుష్టుడై స్వామి మరలా ఆ పడవలో వర్తకుని ధనమంతయు నుండుటట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యెను. తరువాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారము ఎక్కడిదక్కడే ఉండెను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము లభించినందులకు సంతసించి స్వనగరమునకు బోవుటకు మరలా బయలుదేరెను. వైశ్యుడు, అల్లుడా, అదే మన రత్నపురమని చెప్పి తమ రాక భార్యాపుత్రికులకు తెలిపి రమ్మని దూతను పంపెను. ఆ దూత నగరమునకు పోయి లీలావతిని చూచి, అమ్మా, మీ భర్తయు అల్లుడు వచ్చి ఉన్నారు. పడవ ఇప్పుడే చేరింది అని చెప్పెను. లీలావతి ఆ దూత మాటలు వినినదై చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ వ్రతము త్వరగా ముగించి రమ్ము, నేను పడవ దగ్గరకు పోవుచున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళాను. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదము పుచ్చుకొనుట మర్చిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లునితో సహితముగా రేవులోనున్న పడవను ముంచివేశెను. తీరమందున్న వారందరూ అది చూచి ఆశ్చర్యపోయిరి. వైశ్యుని భార్యయు కుమార్తెయు మిగులు దుఃఖించుచుండిరి. వారందరూ అట్లు దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపించుచు, అల్లుడా, చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయితివి కదా, ఇది అంతయు శ్రీ సత్యనారాయణ స్వామి మహాత్యము అని తలుచుకొంచు కుమార్తెను కౌగిలించుకుని విలపించసాగెను. కళావతి తన భర్త చనిపోవుట చూచి అతని పాదుకులను గైకొని వాటితో సహగమనము చేయుటకు సిద్ధపడెను. వైశ్యుడు అది చూచి దుఃఖించుచు, ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహాత్యమే గాని వేరు కాదని నిశ్చయించుకొని, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచెదరు అని నిశ్చయించుకొని అందరూ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెను. అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదము భుజింపకుండగానే భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదమును తీసుకొని వచ్చినచో అంతయు శుభమగును అని చెప్పెను. ఆ విధముగా ఆకాశము నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదము స్వీకరించి వచ్చెను. ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలియుండెను. అది చూచి అందరూ చాలా ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూచి, తండ్రి, ఇక ఆలస్యమేలా చేసేదవు, ఇంటికి బోదుము రమ్ము అనెను. అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రాదులతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతమును ఆచరించి
పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకొనెను. తరువాత ఆ వైశ్యుడు బ్రతికి ఉన్నంతకాలము పౌర్ణమి తిథి ఎందును రవి సంక్రమణ ఎందును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు జీవితాంతము వరకు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గమును పొందెను. చతుర్థోధ్యాయ. 5వ అధ్యాయము. సూత మహాముని మరలా ఇట్లు చెప్పదోడింగెను. ఓ మునీంద్రులారా, మరి ఒక కథ చెప్పేది వినుడు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్న తండ్రి వలె చూచుచు రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకున్నవారే వ్రతము చేయుచుండుట చూచి మనోగర్వముచే అక్కడనున్న స్వామికి నమస్కారమైనను చేయకపోయెను. తర్వాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర ఉంచి మరల పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరమునకు వెడలిపోయెను. అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 100 కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించుకుపోయెను. క్రమముగా దరిద్రము సంభవించెను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యెను. ఇది అంతయు చూచి రాజు తనలో తానిట్లు తలపోసెను. ఆహా, గొల్లలు ఇచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదము భక్షింప తిరస్కరించితిని. అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహము కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించి పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా అయ్యుండి అంత్యమున స్వర్గలోకమునకు పోయిన వాడయ్యను. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరింతురో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడగును. బంధనము పొందినవాడు విముక్తిని పొందును. భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములను పొందినవారై అంత్యమును స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములుగా దుఃఖముల నుండి విడువబడును. కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహాత్మ్యమును, అందువలన లభించే ఫలితమును వివరించి తిని. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదానమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుచుకొందురు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుచుండెను. వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను, భక్తి శ్రద్ధలతో కథను వినినను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం 5వ అధ్యాయ సమాప్తః. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.